మర్యాద మర్యాద అంటున్నారు సీమనేత టీజీ వెంకటేష్. నిన్న కవిత బయటికి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటున్నారు ఆయన. బీజేపీతో బీఆర్ఎస్ రాజీ పడలేదు, ఒకవేళ రాజీ పడి ఉంటే కవిత భాష అలా ఉండేది కాదు అంటున్నారు టీజీ వెంకటేష్. కవిత మాట్లాడే భాష మంచిది కాదు, ఆమె ఆవేశం తగ్గించుకోవాలంటున్నారు. ఆమె ఛాలెంజ్ చేసిన తీరు కొంచెం బాధాకరంగా ఉంది అన్నారు ఆయన. బీఆర్ఎస్ పై బీజేపీ గనక ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే యాక్షన్ వేరే విధంగా ఉండేది అంటున్నారు టీజీ వెంకటేష్. గారు భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు, తమిళనాడులో అంతు తెలుస్తాననే భాష ఉందండి. ఆ భాష అది మంచిది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నాన్న బొక్కలేయచ్చు, కేసీఆర్ నాన్న బొక్కలేయచ్చు, ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ మీద పగ ఉంటే, ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు. ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు. కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేదు ఆమె. ఆమె తప్పు చేయకున్నా లేకపోతే ఇంకోటి తప్పు చేయకున్నా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్ళు కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో పక్కకు పెడతాం. ఆమె ఛాలెంజ్ చేయటం కొద్దిగా బాధాకరంగా ఉన్నది. చెరువుల పరిరక్షణ గురించి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. చెరువులను బతికించుకుంటే బాగుంటుంది అన్నారు. ఆ ప్రక్రియని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు, దాన్ని అలాగే కొనసాగిస్తే మంచిది అని అభిప్రాయపడ్డారు టీజీ వెంకటేష్. అలాగే ఏపీలో కూడా చెరువులను పరిరక్షించే చర్యలు చేపట్టాలి, చాలా చోట్ల చెరువులు ఆక్రమణకి గురయ్యాయి అన్నారు వెంకటేష్. మరి చెరువులు కలపటం, కెనాల్ నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వటం, ఒక గార్లాండ్ మాదిరి ఏర్పాటు చేసేసి మొత్తం లింకేజ్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజలకు. అది మొదలుపెట్టారు. పూర్తి కార్యక్రమాన్ని చేయవలసిన డ్యూటీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది. ఇక్కడ కూడా అనాథరేయుడు చెరువులు జరిగాయి చాలా. దాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రొఫెషనల్ వే ఆ స్టడీస్ ఉన్నాయి. ఆ స్టడీస్ తీసుకొని ముందుకు పోవాలి. ఇక్కడ కూడా ముందుకు పోవాలి మేము కోరుకుంటున్నాం.